రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి। ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబర్ కావచ్చు। ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది। మిత్రులారా, జమ్మూ కాశ్మీర్లో గత 70 సంవత్సరాలుగా జరగనిది ఈసారి లోక్సభ ఎన్నికల్లో జరుగుతోంది। ఈసారి లోకసభ ఎన్నికల్లో మొట్టమొదటిసారి వేర్పాటువాద పార్టీలు జాతీయవాద స్వరాన్ని వినిపించబోతున్నాయి। ఇంతకాలము మాకు స్వతంత్ర పరిపాలన కావాలి, అటానమీ కావాలి, సెల్ఫ్ రూల్ కావాలి, మాకు భారతదేశం ఇవ్వాలి తప్ప మేము భారతదేశంతో సంబంధం పెట్టుకోము, మాకు ఈ కశ్మీర్ సమస్యని పరిష్కరించుకోవాలన్నట్టయితే పాకిస్తాన్తో చర్చలు జరపాలి, పాకిస్తాన్, కశ్మీర్, భారత్ మూడు కలిసి కశ్మీర్ యొక్క భవిష్యత్తును నిర్ధారించాలి, ఆర్టికల్ 370 శాశ్వతంగా సదా సర్వదా ఉండాలి, దాన్ని తొలగిస్తే రక్తపు టేర్లు పారుతాయి। ఈ భాష మాట్లాడినటువంటి ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు కొంగు సరి చేసుకుంటున్నాయి, ధోతి సవరించుకుంటున్నాయి, నెమ్మదిగా జాతీయవాద స్వరాన్ని వినిపిస్తున్నాయి। జమ్మూ కాశ్మీర్లోని కశ్మీర్ లోయలో ఉన్నటువంటి వేర్పాటువాద పార్టీలు ఉన్న పార్టీలన్నీ కూడాను ఆర్టికల్ 370 ఉండాలంటాయి, సెల్ఫ్ రూల్ అంటే పూర్తి స్వేచ్ఛ కావాలంటాయి, పాకిస్తాన్తో చర్చలు జరపాలంటాయి అన్ని పార్టీలు। అది పీడీపీ కావచ్చు, నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చును, లేకపోతే అప్నీ పార్టీ కావచ్చును, పీపుల్స్ కాన్ఫరెన్స్ కావచ్చు, మిగతా అనేక పార్టీలు కొద్దో గొప్ప పదాల తేడా ఉంటుంది కానీ ఇవే మాటలు మాట్లాడతాయి। అయితే ఆ తరువాత నరేంద్ర మోదీ అనేటటువంటి ఒక ఆయన ప్రధానమంత్రిగా వచ్చారు। 2019లో ఆయన ఆర్టికల్ 370ని తొలగించేశారు। ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత రక్తపు టేర్లు పారుతాయన్నటువంటి వాళ్ళు ఈసారి లోకసభ ఎన్నికల్లో పీడీపీ అంటే పూర్తిగా సెల్ఫ్ రూల్, పాకిస్తాన్తో చర్చలు, ఆర్టికల్ 370 గురించి మాట్లాడేటటువంటి మెహబూబా ముఫ్తీకి చెందినటువంటి పీడీపీ, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ ఈసారి తన మేనిఫెస్టోలో ఆర్టికల్ 370ని మళ్ళీ తీసుకొస్తామని పెట్టలేదు। అంతేకాదు సెల్ఫ్ రూల్ అంటే మా పూర్తి స్వతంత్రం ఉండాలి అన్నటువంటి నినాదాన్ని కూడా ఈసారి తన మేనిఫెస్టోలో పెట్టలేదు। దీనితో పాటు పాకిస్తాన్తో కశ్మీర్ భవిష్యత్తు గురించి భారత, పాకిస్తాన్, కశ్మీర్ల త్రైపాక్షిక చర్చలు జరిగి తీరాలి అన్నటువంటి దబాయింపు ఈసారి మేనిఫెస్టోలో లేదు। పీడీపీ తన మేనిఫెస్టోని జారీ చేసింది, నేషనల్ కాన్ఫరెన్స్, తర్వాత పీపుల్స్ కాన్ఫరెన్స్, ఆ తర్వాత అప్నీ పార్టీ, మిగతా పార్టీలు కూడా త్వరలో జారీ చేయబోతున్నాయి। అందరికన్నా తీవ్రమైన భావాలున్నట్టుగా భావిస్తున్నటువంటి పీడీపీఏ కోరలు తీసిన పులిలాగా ఆర్టికల్ 370 గురించి మాట్లాడటం లేదంటే మిగతా పార్టీలు ఏం చేస్తాయో పెద్దగా ఊహించుకోవడం కష్టం కాదు। ఈసారి ప్రాంతీయ పార్టీ అయినటువంటి పీడీపీ దేని గురించి మాట్లాడింది? మహిళా సాధికారికత గురించి మాట్లాడింది। ఎంపీ ల్యాడ్స్ని సక్రమంగా ఖర్చు చేసి రోడ్లు వేయటము, రోడ్ కనెక్టివిటీని పెంచటం గురించి మాట్లాడింది। విద్య, వైద్యము అందరికీ అందేలా చూడటం గురించి మాట్లాడింది। మహిళల సాధికారికత గురించి మాట్లాడింది। యువతకు ఉపాధి గురించి మాట్లాడింది। గత 70 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్లోని ప్రాంతీయ పార్టీలు పాకిస్తాన్, సెల్ఫ్ రూల్, ఆర్టికల్ 370 ఈ మూడు మంత్రాలు తప్ప వేరేవి పాటించలేదు, వేరేవి ఆలపించలేదు, జపించలేదు। ఈసారి మొట్టమొదటిసారి మేము రోడ్లు బాగు చేస్తాము, మేము ఉద్యోగాలు ఇస్తాము, మేము ఉపాధిని కల్పిస్తాము, మేము విద్యని, వైద్యాన్ని ప్రోత్సహిస్తాము, మహిళల సాధికారికత కోసం ప్రయత్నిస్తాము, ఎంపీ ల్యాడ్స్ని సక్రమంగా ఉపయోగిస్తాము। ఎందుకు ఈ భాష మారింది? ఎందుకు ఈ ధ్యాస మారింది? ఎందుకంటే ఢిల్లీలో ఒక ఆయన కూర్చున్నారు, ఆయన పేరు నరేంద్ర మోదీ। ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ముందు హడావిడి చేశాయి, ఆర్భాటం చేసే ప్రయత్నం చేశాయి, కానీ దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఎప్పుడైతే నిలబడిందో
జమ్మూ కాశ్మీర్లోని సర్వసాధారణ వ్యక్తి ఈరోజు ప్రాంతీయ పార్టీలు, వేర్పాటువాద ప్రాంతీయ పార్టీల్ని ప్రశ్నిస్తున్నాడు. ఈ బూటకపు మాటలు కట్టి పెట్టండి, మాకు రోడ్లు ఎప్పుడు వేస్తారు, మాకు స్కూళ్ళు ఎప్పుడు కట్టిస్తారు, ఎప్పుడు మాకు మహిళా సాధికారికత కల్పిస్తారు, మాకు ఎంపీ ల్యాడ్స్ని ఎలా ఖర్చు చేస్తారని చెప్పి ప్రాంతీయ పార్టీల, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ప్రాంతీయ పార్టీల్ని అడగడం మొదలుపెట్టారు. ఇంత మటుకు మందులో ఉన్నటువంటి మత్తు ప్రభావంలో ఉండి ఏం చేసినా ఊరుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రశ్నలు వేసేసరికి ప్రాంతీయ పార్టీలు స్వరం మార్చక తప్పడం లేదు. పీడీపీ ఇవాళైంది, మిగతా పార్టీలు రేపెల్లుండి చేస్తాయి. అయితే కశ్మీరులో మాట్లాడుతూ మాత్రం ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత జమ్మూ కాశ్మీర్ని ఓపెన్ ఎయిర్ జైలుగా మార్చారు అని ఊరుకుంది పీడీపీ. పీడీపీ మేనిఫెస్టో ఒక రకంగా ఒక దృఢమైనటువంటి ప్రభుత్వము కఠినమైనటువంటి నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకున్నట్టయితే, ఏ రకంగానైతే అల్లరి పిల్లవాడు తక్షణము మారాం మానేసి దారికొస్తాడో అలా జమ్మూ కాశ్మీర్లోని ప్రాంతీయ పార్టీలు దారికొస్తున్నాయి. నిజానికి 1963లో జవహర్లాల్ నెహ్రూ కూడా ఈ పని చేశారు. 1963 వరకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, తమిళనాడులో ఉన్నటువంటి ద్రవిడ పార్టీ డిఎంకే భారతదేశం నుంచి వేరుపడి ద్రవిడ నాడు ఏర్పాటు చేసుకునే హక్కు కోసం ఎన్నికల్లో పోరాడేది. 1963లో 62 యుద్ధానంతరం నెహ్రూ గారు ఒక కఠినమైన నిర్ణయం తీసుకుని, ఈ రకంగా దేశం నుంచి విడిపోతామని చెప్పేది దేశద్రోహం అవుతుంది, వాళ్లకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉండదు అని చెప్పిన తరువాత, చట్టం చేసిన తరువాత, ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చి తర్వాత దాన్ని చట్టం చేసిన తరువాత ద్రవిడ పార్టీ తోక ముడిచిన తరువాత అప్పటి నుంచి దేశం నుంచి వేరుపడతామన్నటువంటి మాట అనడం మానేసింది. జమ్మూ కాశ్మీర్లో కూడాను 2019లో ఒక దృఢమైన నిర్ణయం తీసుకుని వేర్పాటువాదాన్ని పెంచి పోషించే ఆర్టికల్ 370ని తొలగించిన కారణంగా ఈరోజు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలిచ్చి ఉగ్రవాదుల్ని తమ కారులో ఊళ్ళంతా తిప్పి వాళ్ళ ప్రభావాన్ని పనిని పెంచేటటువంటి పని చేసినటువంటి పీడీపీ ఈరోజు జాతీయ జనజీవన స్రవంతిలో అన్ని ప్రాంతీయ పార్టీలు, ప్రజలకు సంబంధించిన ఏ ఇష్యూల గురించి మాట్లాడతాయో ఆ ఇష్యూల గురించి మాట్లాడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి పాకిస్తాన్ గుర్తుకు రావడం లేదు, ప్రజలు గుర్తుకొస్తున్నారు. ఈ మార్పును తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఢిల్లీలో కూర్చున్నాడు, ఆయనకి ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.